ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ టెక్స్ట్ బుక్లో 2వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 2వ పాఠం రాజ్యాంగ రూపకల్పన. ఇందులో 36 నుంచి 43వ పేజీ వరకు. ప్రజాస్వామ్యంలో పాలకులు తమ ఇష్టానుసారం పాలించడానికి అవకాశం లేదని గత అధ్యాయంలో మనం గమనించాము. ఇక్కడ పౌరులు అంటే ప్రజాస్వామ్యంలో పౌరులు ప్రభుత్వం అనుసరించాల్సిన కొన్ని ప్రాథమిక నియమాలు ఉన్నాయి. ఇటువంటి నియమాలన్నింటినీ సముదాయాన్ని మనం ఏమంటారంటే రాజ్యాంగం అంటారు. ప్రజాస్వామ్యంలో పౌరులు ప్రభుత్వం అనుసరించాల్సిన కొన్ని ప్రాథమిక నియమాలు ఉంటాయి. ఇటువంటి నియమాలన్నింటినీ సముదాయాన్ని ఏమంటామంటే రాజ్యాంగం అని అంటాం. దేశ అత్యున్నత చట్టంగా ఏది పౌరులకు గల హక్కులు, ప్రభుత్వానికి గల అధికారాలు, ప్రభుత్వం ఎలా పనిచేయాలో నిర్ణయిస్తుందంటే రాజ్యాంగం. దేశ అత్యున్నత చట్టంగా ఏది పౌరులకు గల హక్కులు, ప్రభుత్వానికి గల అధికారాలు, ప్రభుత్వం ఎలా పనిచేయాలో నిర్ణయిస్తుందంటే రాజ్యాంగం. ప్రభుత్వం ఏర్పరచుకున్నాం కదని మనం నచ్చినట్టు పరిపాలించరాదు. రాజ్యాంగం ప్రకారం మాత్రమే పరిపాలించాలి. అది ప్రజాస్వామ్యం. ఇటీవల కాలంలో ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని తయారు చేసుకున్న దేశంగా దేనిని ఉదాహరణగా చెప్పవచ్చు? దక్షిణాఫ్రికాని. ఇటీవల కాలంలో ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని తయారు చేసుకున్న దేశంగా దేనిని ఉదాహరణగా చెప్పవచ్చు అంటే దక్షిణాఫ్రికాని. నేను శ్వేత జాతీయుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా నల్ల జాతీయుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా కూడా పోరాడాను. ప్రజలంతా సామరస్యంగా సమాన అవకాశాలతో కలిసి జీవించే ప్రజాస్వామ్య స్వేచ్ఛ సమాజాన్ని నేను ఆశిస్తున్నాను. ఈ ఆదర్శాల కోసం జీవించాలని, వాటిని సాధించాలని నేను కోరుకుంటున్నాను. ఇందుకు అవసరమైతే మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఈ మాటలు ఎవరు అంటే నెల్సన్ మండేలావి. నేను శ్వేత జాతీయుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా, నల్ల జాతీయుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా కూడా పోరాడాను. ప్రజలంతా సామరస్యంగా సమాన అవకాశాలతో కలిసి జీవించే ప్రజాస్వామ్య స్వేచ్ఛ సమాధానాన్ని నేను ఆశిస్తున్నాను. ఈ ఆదర్శాల కోసం జీవించాలని, వాటిని సాధించాలని నేను కోరుకుంటున్నాను. ఇందుకు అవసరమైతే మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఈ మాటలు ఎవరు అంటే నెల్సన్ మండేలావి, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు. దక్షిణాఫ్రికాలోని శ్వేత జాతి ప్రభుత్వం ఏ నేరం కింద ఇతనిని శిక్షించడానికి ప్రయత్నించింది? రాజద్రోహ నేరం. దక్షిణాఫ్రికాలోని శ్వేత జాతి ప్రభుత్వం ఏ నేరం కింద ఇతనిని అంటే నెల్సన్ మండేలాని శిక్షించడానికి ప్రయత్నించిందంటే రాజద్రోహ నేరం. అతను అంటే నెల్సన్ మండేలా దేశంలో గల జాతి వివక్ష అపార్థీడ్ పాలన ఎదిరించినందుకు గాను అతనికి మరో 7 రాజకీయ నాయకులకు ఎప్పుడు జీవిత ఖైదు శిక్ష విధించిందంటే 1964లో. అతను దేశంలో గల జాతి వివక్ష అపార్థీడ్ పాలనను ఎదిరించినందుకు గాను అతనికి మరో 7 రాజకీయ నాయకులకు ఎప్పుడు జీవిత ఖైదు శిక్ష విధించిందంటే 1964లో. నాటి నుండి ఎన్ని సంవత్సరాల పాటు దక్షిణాఫ్రికాలోని రాబెన్ ద్వీపంలో గల భయంకరమైన జైలులో శిక్షను అనుభవించారంటే 28 సంవత్సరాల పాటు అనుభవించారు. నాటి నుండి నెల్సన్ మండేలా ఎన్ని సంవత్సరాల పాటు దక్షిణాఫ్రికాలోని రాబెన్ ద్వీపంలో గల భయంకరమైన జైలులో శిక్షను అనుభవించాడంటే 28 సంవత్సరాల పాటు. వర్ణ వివక్ష కాలం 1953 నాటి ఉద్రిక్త పరిస్థితి తీవ్రతను తెలియజేసి ఈ సైన్ బోర్డు చూడండి. స్థానికులు, భారతీయులు, మిశ్రమ జాతి వారు రాత్రి సమయాల్లో ఈ ఆవరణంలో సంప్రదించినట్లయితే మీరు తప్పిపోయిన వారి జాబితాలో చేర్చబడతారు. సాయుధ గార్డులకు కనిపిస్తే కాల్చివేస్తారు. క్రూరమైన కుక్కలు శవాలను మింగేస్తాయని మీకు హెచ్చరిస్తున్నామని ఒక బోర్డు పెట్టారు వర్ణ వివక్ష కాలంలో. డర్బన్ బీచ్లో ఇంగ్లీషు, ఆఫ్రికా, జులు భాషలో వ్రాయబడ్డ బోర్డు చూడండి పక్కన ఉంది. ఇంగ్లీషులో దీన్ని అర్థం డర్బన్ నగరం. డర్బన్ బీచ్ ఉపచట్టంలోని 37వ సెక్షన్ ప్రకారం బీచ్లో ఈ స్నానపు ప్రాంతం శ్వేత జాతి సమూహ సభ్యుల ఉపయోగార్థం కేటాయించబడింది. చూడండి డర్బన్ బీచ్లో ఇంగ్లీషు, ఆఫ్రికా, జులు భాషలో వ్రాయబడ్డ బోర్డు. ఇంగ్లీష్లోని దీని అర్థం ఏంటంటే డర్బన్ నగరం. డర్బన్ బీచ్ ఉపచట్టంలోని 37వ సెక్షన్ ప్రకారం బీచ్లో ఈ స్నానపు ప్రాంతం శ్వేత జాతి సమూహ సభ్యుల ఉపయోగార్థం కేటాయించబడింది. అంటే శ్వేత జాతులకి, నల్ల జాతులకి వేరువేరుగా స్నానాలు చేయడానికి కూడా ఒక ప్రాంతం కేటాయించారు. అంత వర్ణ వివక్షత ఉండేటప్పుడు. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం. ప్రత్యేకంగా దక్షిణాఫ్రికా గల జాతి వివక్ష విధానానికి ఏమని పేరు అంటే అపార్థీడ్. ప్రత్యేకంగా దక్షిణాఫ్రికాలో గల జాతి వివక్ష విధానానికి ఏమని పేరంటే అపార్థీడ్. ఈ విధానాన్ని ఐరోపాకు చెందిన ఎవరు దక్షిణాఫ్రికాలో ప్రవేశపెట్టారంటే శ్వేత జాతి వారు. ఈ విధానాన్ని ఐరోపాకు చెందిన ఎవరు దక్షిణాఫ్రికాలో ప్రవేశపెట్టారంటే శ్వేత జాతి వారు. 17-18 శతాబ్దాలు ఏ ఖండం నుంచి వచ్చిన వర్తక కంపెనీలు తమ బలం ఆయుధాలతో భారతదేశాన్ని ఆక్రమించిన విధంగా ఈ ప్రాంతాన్ని కూడా ఆక్రమించారంటే ఐరోపా ఖండం నుంచి. 17-18 శతాబ్దాలు ఏ ఖండం నుంచి వచ్చిన వర్తక కంపెనీలు తమ బలం ఆయుధాలతో భారతదేశాన్ని ఆక్రమించిన విధంగా ఈ ప్రాంతాన్ని కూడా ఆక్రమించారంటే ఐరోపా ఖండం నుంచి. కానీ భారత్ వలె కాకుండా అధిక మొత్తంలో శ్వేత జాతి వారు దక్షిణాఫ్రికాలో స్థిరపడి స్థానిక పాలకులుగా మారారు. దీని ద్వారా ప్రజలను విభజించి వారి చర్మం రంగు ఆధారంగా వారు గుర్తింపు పొందేటట్లు చేశారు. జాతి వివక్ష విధానం అపార్థీడ్ ద్వారా
కానీ భారత్ వలె అధిక మొత్తంలో శ్వేతజాతి వారు దక్షిణాఫ్రికాలో స్థిరపడి స్థానిక పాలకులుగా మారారు. అంటే ఐరోపా నుండి వచ్చిన వారు పూర్తిగా స్థానిక పాలకులుగా మారిపోయారు. దేని ద్వారా ప్రజలను విభజించి వారే వేరే ఖండం నుంచి వచ్చి ఆఫ్రికా ఖండానికి వచ్చి వాళ్ళు ప్రజలను విభజించారు. ఎలా విభజించారంటే ఆఫ్రికా ఖండంలోని ప్రజలను చర్మం రంగు ఆధారంగా వారి గుర్తింపు పొందేటట్లు చేశారు. జాతి వివక్ష విధానం అపార్థిడ్ ద్వారా వాళ్ళు వేరొక ఖండానికి వచ్చి అక్కడున్న ప్రజలను పాలిస్తూ వాళ్ళను విభజించారు. బాగుంది. స్థానిక దక్షిణాఫ్రికా ప్రజలు నల్లని రంగు కలవారు. మొత్తం జనాభాలో 3/4 వంతులు, ఇక్కడ 4/3 వంతులు అనేది ఉన్న వీరిని ఏమని పిలిచారంటే నల్లని వారని పిలిచారు. స్థానిక దక్షిణాఫ్రికా ప్రజలు నల్లని రంగు కలవారు. మొత్తం జనాభాలో అంటే 4 వంతులు ఉంటే అందులో 3 వంతులు, 3/4 వంతులు కాదు 4/3 వంతులు ఉన్న వీరిని ఏమని పిలిచేవారంటే నల్లని వారు, బ్లాక్స్ అని పిలిచేవారు. ఈ 2 జాతులే కాకుండా ఏమని పిలువబడే ప్రజలు, భారతదేశం నుండి వలస వచ్చిన ప్రజలు ఉన్నారు. మిశ్రమ వర్ణం, కలర్డ్. ఈ 2 జాతులే కాకుండా ఏమి అని పిలువబడే ప్రజలు, భారతదేశం నుండి వలస వచ్చిన ప్రజలు కూడా ఉన్నారు, మిశ్రమ వర్ణం కలవారు. శ్వేతజాతి ప్రజలు శ్వేతేతరులను హీనంగా చూసేవారు. ఎవరికి ఓటు వేసే హక్కు కూడా లేదు. ఈ శ్వేతేతరులకు అంటే శ్వేతేతరుల కంటే శ్వేత జాతీయులు కాకుండా మిగిలిన వారు ఎవరైనా, నల్ల జాతి, కరళ్ళైనా, బ్లాక్ అయినా ఎవరైనా సరే వాళ్ళకు ఓటు హక్కు ఉండేది కాదు. ఏ విధానం నల్ల జాతీయులను ప్రధానంగా అణచివేసిందంటే ఈ జాతి వివక్ష విధానం, అపార్థిడ్ విధానం అనేది నల్ల జాతీయులు ప్రధానంగా అణచివేసింది. వీరు ఎవరి ప్రాంతాల నుండి వెలివేయబడ్డారంటే ఈ నల్ల జాతీయులు ఎవరి ప్రాంతాల నుండి వెలివేయబడ్డారు, అనుమతి ఉంటేనే శ్వేత జాతీయుల ప్రాంతాల్లో పనిచేయగలరు. శ్వేత జాతీయులు అనుమతి ఉంటేనే వాళ్ళ ప్రాంతాల్లో పనిచేయబడ్డారు. మళ్ళీ వాళ్ళ ఖండానికి వచ్చి వాళ్ళ ప్రాంతాలను ఆక్రమించుకొని వాళ్ళనే వెలివేసేవారు శ్వేత జాతీయులు. రైళ్లు, బస్సులు, టాక్సీలు, హోటళ్లు, స్కూలు, కళాశాలలు, గ్రంథాలయాలు, సినిమా హాలు, కళాక్షేత్రాలు, ఈత కొలను, ప్రభుత్వ మరుగుదొడ్లు వంటివన్నీ ఎవరికి వేరువేరుగా ఉండేవంటే శ్వేత నల్ల జాతీయుల వారికి ఇవన్నీ వేరువేరుగా ఉండేవి. ఏంటంటే రైళ్లు, బస్సులు, టాక్సీలు, హోటళ్లు, స్కూళ్ళు, కళాశాలలు, గ్రంథాలయాలు, సినిమా హాలు, కళాక్షేత్రాలు, ఈత కొలను, ప్రభుత్వ మరుగుదొడ్లు వంటివన్నీ ఎవరికి వేరువేరుగా ఉండేవంటే శ్వేత జాతీయులకి, నల్ల జాతీయులకి. దీనిని ఏమంటారంటే వేరు చేయటం లేదా అపార్థిడ్. అపార్థిడ్. ఎవరు ఆరాధించే చర్చిల సందర్శనకు కూడా వీరికి అనుమతించబడేవారు కాదు. శ్వేత జాతి వారు ఆరాధించే చర్చిలకు కూడా నల్ల జాతుల వారికి అనుమతి ఉండేది కాదు. ఎవరు సంఘాలను ఏర్పాటు చేయరాదు లేదా భయంకరమైన వివక్షకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయరాదు. నల్ల జాతి వారు వాళ్ళపైన వివక్ష చూపినా దానికి వ్యతిరేకంగా సంఘాలను ఏర్పాటు చేయకూడదు. భయంకరమైన నిరసనలు కూడా అంటే భయంకరమైన వివక్షకు వ్యతిరేకంగా నిరసనలు కూడా వ్యక్తం చేయరాదు. ఎప్పటి నుంచి నల్ల జాతీయులు, మిశ్రమ వర్ణం వారు, భారతీయులు జాతి వివక్ష వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడు. 1950 నుండి వీరు నిరసన ప్రదర్శనలు, సమ్మెలు ఆరంభించారు. ఎప్పటి నుండి నల్ల జాతీయులు, మిశ్రమ వర్ణం వారు, భారతీయులు జాతి వివక్ష వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారంటే 1950 నుండి. వీరు ఏం చేసేవారంటే నిరసన ప్రదర్శనలు, సమ్మెలు ఆరంభించారు. అప్పటి నుంచి ఏ సంస్థ వేర్పాటు విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అనేక సంస్థలను ఒక గొడుగు కిందకు తీసుకువచ్చి నాయకత్వం వహించిన సంస్థ ఏంటంటే ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్, ANC. వేర్పాటు విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అనేక సంస్థలను ఒక గొడుగు కిందకు తీసుకువచ్చి నాయకత్వం వచ్చిన సంస్థ ఏంటంటే ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్, ANC. ఇందులో కమ్యూనిస్టు పార్టీ, అనేక కార్మిక సంఘాలు ఉన్నాయి. అనేక మంది సున్నిత మనస్కులైన శ్వేత జాతీయులు కూడా జాతి వివక్షను వ్యతిరేకించడానికి ఇందులో చేరి ఈ పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించారంటే ANCలో, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్లో చేరారు. ఎవరంటే కమ్యూనిస్టు పార్టీ, అందులోని కార్మిక సంఘాలు, అనేక మంది సున్నిత మనస్కులైన శ్వేత జాతీయులు కూడా జాతి వివక్షకు వ్యతిరేకంగా చేరి ఈ పోరాటంలో కొనసాగించారు. అనేక దేశాలు జాతి వివక్షను అన్యాయంగా, జాత్యహంకారంగా ప్రకటించాయి. కానీ ఏ ప్రభుత్వం వేలాది మంది నల్ల జాతీయులను, మిశ్రమ వర్ణాల వారిని నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసి చంపడం ద్వారా పాలన కొనసాగించిందంటే శ్వేత జాతీయుల ప్రభుత్వం. అనేక దేశాలు జాతి వివక్షను అన్యాయంగా, జాత్యహంకారంగా ప్రకటించాయి. కానీ ఏ ప్రభుత్వం అంటే శ్వేత జాతీయుల ప్రభుత్వం వేలాది మంది నల్ల జాతీయులను, మిశ్రమ వర్ణాల వారిని నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసి చంపడం ద్వారా పాలన కొనసాగించింది శ్వేత జాతీయుల ప్రభుత్వం. నెల్సన్ మండేలా ఆత్మకథ ద లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. నెల్సన్ మండేలా ఆత్మకథ ఏంటంటే ద లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. నూతన రాజ్యాంగం వైపుగా అంటే దక్షిణాఫ్రికా అనేది నూతన రాజ్యాంగం వైపు ఎలాగెళ్ళిందో చూద్దాం. జాతి వివక్షకు వ్యతిరేకంగా నిరసనలు, పోరాటాలు పెరిగినందున అణచివేత విధానాల ద్వారా ఎవరిని ఇక ఎంతో కాలం తమ పాలన కింద కొనసాగించలేమని శ్వేత జాతి ప్రభుత్వం గ్రహించినదంటే నల్ల జాతీయులని.
జాతి వివక్షకు వ్యతిరేకంగా నిరసనలు పోరాటాలు పెరిగినందున అణచివేత విధానాల ద్వారా ఎవరిని ఇక ఎంతో కాలం తమ పాలన కింద కొనసాగించలేమని శ్వేతజాతి ప్రభుత్వం గ్రహించిందంటే నల్ల జాతీయులను. ఫలితంగా ఏది తన విధానాలను మార్చుకుంది, వివక్షాపూరిత చట్టాలను రద్దు చేశారు, రాజకీయ పార్టీలపై నిషేధాన్ని, ప్రచార మాధ్యమాలపై ఆంక్షలను ఎత్తివేశారు శ్వేతజాతి ప్రభుత్వం. ఫలితంగా ఏ ప్రభుత్వం తన విధానాలను మార్చుకుంది, వివక్షాపూరిత చట్టాలను రద్దు చేసింది, రాజకీయ పార్టీలపై నిషేధాన్ని, ప్రచార మాధ్యమాలపై ఆంక్షలను ఎత్తివేసిందని శ్వేతజాతి ప్రభుత్వం. ఎన్ని సంవత్సరాల జైలు జీవితం అనంతరం స్వేచ్ఛాజీవిగా నెల్సన్ మండేలా బయటకు వచ్చారు. 28 సంవత్సరాల జైలు జీవితం తర్వాత స్వేచ్ఛాజీవిగా నెల్సన్ మండేలా బయటకు వచ్చారు. చివరికి ఎప్పుడు ప్రపంచంలో నూతన ప్రజాస్వామ్య దేశంగా దక్షిణాఫ్రికా ఆవిర్భించిందంటే 1994 ఏప్రిల్ 26 అర్ధరాత్రి. చివరికి ఎప్పుడు ప్రపంచంలో నూతన ప్రజాస్వామ్య దేశంగా దక్షిణాఫ్రికా ఆవిర్భించిందంటే 1994 ఏప్రిల్ 26 అర్ధరాత్రి. దీనికి సంకేతంగా దక్షిణాఫ్రికా రిపబ్లిక్ నూతన జెండాను ఆవిష్కరించింది. జాతి వివక్షను అనుసరించిన ప్రభుత్వ శకం ముగిసి ఏ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైందంటే బహుళ జాతి ప్రభుత్వం. దీనికి సంకేతంగా దక్షిణాఫ్రికా రిపబ్లిక్ నూతన జెండాను ఆవిష్కరించింది. జాతి వివక్షను అనుసరించిన ప్రభుత్వ శకం ముగిసి ఏ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైందంటే బహుళ జాతి ప్రభుత్వం. ఈ అసాధారణ పరివర్తనపై దక్షిణాఫ్రికా మొదటి అధ్యక్షుడు మండేలా మాటలను విందాం. జాతి వివక్ష అపార్థీడ్ నుండి ప్రజాస్వామ్యానికి శాంతియుత పరివర్తన చెందడానికి చర్చలు జరపడంలో చారిత్రక శత్రువులు విజయం సాధించాయి. ఎందుకంటే ఇతరులలో దాగి ఉన్న సహజసిద్ధ మంచితనాన్ని అంగీకరించడానికి మేము సిద్ధపడ్డాము. ఇతరులో ఉన్న సహజసిద్ధ మంచితనాన్ని అంగీకరించడానికి మేము సిద్ధపడ్డాము. ఈ లైన్లోనే అన్నీ ఉంటాయి. తర్వాత ఆయన పరిపాలించే విధానం కూడా. దక్షిణాఫ్రికా ప్రజలు మంచితనంపై తమ నమ్మకాన్ని ఎప్పటికీ వదిలిపెట్టరు. మానవులపై వారికి గల ఈ విశ్వాసం మన ప్రజాస్వామ్యానికి మూల స్తంభం అని నెల్సన్ మండేలా అంటారు. వాళ్ళు శ్వేత జాతీయులైన నల్ల జాతీయులైన వాళ్ళలో ఉండే మంచితనాన్ని మనం అంగీకరించాలి. ఇదే ప్రజాస్వామ్యం మూల స్తంభం అని నెల్సన్ మండేలా అంటారు. తర్వాత కూడా ఆయన కూడా శ్వేత జాతీయులను కూడా తన పరిపాలనలో భాగంగా చేసుకుని పరిపాలించారు కూడా. నూతన ప్రజాస్వామ్య దేశంగా దక్షిణాఫ్రికా ఆవిర్భవించిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు శ్వేత జాతీయులు చేసిన అకృత్యాలను క్షమించాలని ఎవరు తోటి నల్ల జాతీయులకు విజ్ఞప్తి చేశారు. నల్లజాతి నాయకులు ఏం చేశారంటే నూతన ప్రజాస్వామ్య దేశంగా దక్షిణాఫ్రికా ఆవిర్భించిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు శ్వేత జాతీయులు చేసిన అకృత్యాలను క్షమించాలని ఎవరు తోటి నల్ల జాతీయులకు విజ్ఞప్తి చేశారంటే నల్ల జాతీయులకు విజ్ఞప్తి చేశారు. మానవ హక్కులు, సాంఘిక న్యాయము, ప్రజాస్వామ్య విలువలు, అన్ని జాతులు, పురుషులు, స్త్రీల సమానత్వం మీద ఆధారపడిన ఒక నూతన దక్షిణాఫ్రికాను మనం నిర్మిద్దామని వారు తెలిపారు. అణచివేత, క్రూరమైన హత్యల ద్వారా పాలించిన వారు, స్వాతంత్ర పోరాటాన్ని నాయకత్వం వహించిన వారు దేనిని రూపొందించడానికి కలిసి కూర్చున్నారంటే ఉమ్మడి రాజ్యాంగం. ఇది నెల్సన్ మండేలా వల్ల జరిగింది. అక్కడ ఉండే నల్లజాతి అధికారుల వల్ల కూడా ఇది జరిగింది. నూతన ఆఫ్రికాను మనం నిర్మిద్దామని వాళ్ళు తెలిపారు. అణచివేత, క్రూరమైన హత్యల ద్వారా పాలించిన వారు, స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన వారు. అణచివేత, క్రూరమైన హత్యల ద్వారా పాలించిన వారు ఎవరంటే శ్వేత జాతీయులు. స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన వారు నల్ల జాతీయులు. దేనిని రూపొందించడానికి కలిసి కూర్చున్నారంటే ఉమ్మడి రాజ్యాంగం రూపొందించడానికి కలిసి కూర్చున్నారు. ఎన్ని సంవత్సరాల పాటు చర్చలు, వాదోపవాదాలు జరిపిన పిమ్మట వారు ప్రపంచంలోని అత్యుత్తమ రాజ్యాంగాలు ఒకటిగా పేర్కొనదగిన రాజ్యాంగాన్ని తయారు చేశారంటే 2 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల పాటు చర్చలు, వాదోపవాదాలు జరిపిన పిమ్మట వారు ప్రపంచంలోని అత్యుత్తమ రాజ్యాంగాలు ఒకటిగా పేర్కొనదగిన రాజ్యాంగాన్ని తయారు చేశారంటే 2 సంవత్సరాల పాటు చర్చలు జరిపి ఏ దేశంలోనూ లేని విస్తృతమైన హక్కులను ఈ రాజ్యాంగం తమ దేశ పౌరులకు కల్పించింది. సమస్య పరిష్కారం కోసం జరిపే అన్వేషణలో ఎవరిని మినహాయించకూడదని, ఏ సమూహాన్ని విరోధులుగా చూడరాదని వారిరువురు కలిసి నిర్ణయించుకున్నారు. గతంలో వారు ఏమి చేసినా, ఏ అంశానికి ప్రాతినిధ్యం వహించినా కూడా ప్రతి ఒక్కరూ పరిష్కారంలో భాగం కావాలని వారు అంగీకరించారు. ఈ స్ఫూర్తిని ఏది వెల్లడి చేస్తుందంటే దక్షిణాఫ్రికా రాజ్యాంగ పీఠిక. దక్షిణాఫ్రికా రాజ్యాంగ పీఠిక ఏమని వెల్లడిస్తుందంటే ఏ దేశంలో నేను విస్తృతమైన హక్కులను ఈ రాజ్యాంగం తన దేశ ప్రజలకు కల్పించింది. సమస్య పరిష్కారం కోసం జరిపే అన్వేషణలో ఎవరిని మినహాయించకూడదని, ఏ సమూహాన్ని విరోధులుగా చూడరాదని, అంటే శ్వేత జాతిని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు, విరోధులుగా చూడరాదని వారిరువురు కలిసి నిర్ణయించుకున్నారు. అంటే శ్వేత జాతి, నల్ల జాతి కలిసి నిర్ణయించుకున్నారు. గతంలో వారు ఏమి చేసినా, అంటే శ్వేత జాతులు ఏమి చేసినా, ఏ అంశానికి ప్రాతినిధ్యం వహించినా కూడా ప్రతి ఒక్కరూ పరిష్కారంలో భాగం కావాలని వారు అంగీకరించారు. ఈ స్ఫూర్తిని ఏది వెల్లడి చేస్తుందంటే దక్షిణాఫ్రికా రాజ్యాంగ పీఠిక.
ఏ రాజ్యాంగం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యవాదులకు ప్రేరణించిందంటే దక్షిణాఫ్రికా రాజ్యాంగం. ఏ రాజ్యాంగం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యవాదులకు ప్రేరణించిందంటే దక్షిణాఫ్రికా రాజ్యాంగం. ఎప్పటి వరకు అత్యంత అప్రజాస్వామిక దేశమని యావత్ ప్రపంచం ఖండించిన దేశం నేడు ప్రజాస్వామ్యానికి నమూనాగా కనిపిస్తుందంటే 1994 వరకు అత్యంత ప్రజాస్వామిక దేశమైన దక్షిణాఫ్రికా నేడు ప్రజాస్వామ్యానికి నమూనాగా కనిపిస్తుందంటే దక్షిణాఫ్రికా. ఎప్పటి వరకు అత్యంత ప్రజాస్వామిక దేశమని యావత్ ప్రపంచం ఖండించిన దేశం నేడు ప్రజాస్వామ్యానికి నమూనాగా కనిపిస్తుందంటే 1994 వరకు. కలిసి పనిచేయాలని ఎవరి దృఢ సంకల్పము, తమ చేదు అనుభవాలను రంగుల హరివిలుగా మార్చుకోవాలనే సద్భావనే ఈ మార్పును సాధ్యమయ్యేలా చేసింది. దక్షిణాఫ్రికా ప్రజల దృఢ సంకల్పము, తమ చేదు అనుభవాలను రంగుల హరివిలుగా మార్చుకోవాలనే సద్భావం, ఇవన్నీ కూడా ఈ మార్పు సాధ్యమయ్యేలా చేశాయి. కలిసి పనిచేయాలని ఎవరి దృఢ సంకల్పం, తమ చేదు అనుభవాలను రంగుల హరివిలుగా మార్చుకోవాలనే సద్భావనే ఈ మార్పును సాధ్యమయ్యేలా చేసింది. అంటే దక్షిణాఫ్రికా ప్రజల దృఢ సంకల్పం, వారి చేదు అనుభవాలు రంగుల హరివిలుగా మార్చుకోవడం. దక్షిణాఫ్రికా రాజ్యాంగాన్ని గురించి మాట్లాడుతూ మండేలా ఇలా అన్నారు: దక్షిణాఫ్రికా రాజ్యాంగం గతం, భవిష్యత్తు రెండింటి గురించి తెలియజేస్తుంది. ఒకవైపు దక్షిణాఫ్రికా వాసులుగా జాత్యహంకారం, క్రూరత్వం, అణచివేత ధోరణి గల గతాన్ని ఎప్పటికీ పునరావృతం కాకుండా గంభీరమైన ఒప్పందం చేసుకోవడం, మరోవైపు అంతకన్నా ముఖ్యమైనది రూపాంతరం చెందిన మన దేశం వాస్తవంగా పూర్తి భావాలతో ప్రజలందరూ అనగా నల్ల జాతీయులు, శ్వేత జాతీయులు, స్త్రీలు, పురుషులు భాగస్వాములు కావడం. ఇప్పుడు దక్షిణాఫ్రికా రాజ్యాంగాన్ని గురించి మాట్లాడుతూ మండేలా ఇలా అన్నారు. ఏమన్నారంటే దక్షిణాఫ్రికా రాజ్యాంగం గతం, భవిష్యత్తు రెండింటి గురించి కూడా తెలియజేస్తుంది. పూర్వకాలంలో నల్ల జాతులు ఎలా ఉండేవారు, శ్వేత జాతులు ఎలా ఉండేవారు, భవిష్యత్తులో ఎలా ఉండాలి అనేది కూడా తెలియజేస్తుంది. ఒకవైపు దక్షిణాఫ్రికా వాసులుగా జాత్యహంకారం, క్రూరత్వం, అణచివేత ధోరణి గల గతాన్ని ఎప్పటికీ పునరావృతం కాకుండా గంభీరమైన ఒప్పందం చేసుకోవడం, మరోవైపు అంతకన్నా ముఖ్యమైనది రూపాంతరం చెందిన మన దేశం వాస్తవంగా పూర్తి భావాలతో ప్రజలందరూ అనగా నల్ల జాతీయులు, శ్వేత జాతీయులు, స్త్రీలు, పురుషులు భాగస్వాములు కావడం. ఈ చిత్రం నేడు దక్షిణాఫ్రికా స్ఫూర్తిని ప్రతిఫలిస్తుంది. దక్షిణాఫ్రికా ప్రజలు తమను తాము ఎలా పిలుచుకుంటున్నారంటే ఇంద్రధనస్సు జాతిగా. దక్షిణాఫ్రికా ప్రజలు తమను తాము ఎలా పిలుచుకుంటారంటే ఇంద్రధనస్సు జాతిగా పిలుచుకుంటారు. థ్యాంక్ యూ.